నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22న శబరిమల సందర్శించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రోజు రోజుకు ఆకాశమే అద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు. బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంపై పెన్షన్దారులు అసంతృప్తి. చందాదారుల ప్రధాన డిమాండ్లు పట్టించుకోవడం లేదని ఆందోళన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆడ్ కామెంట్స్. జూబ్లీహిల్స్ క్లబ్స్ పబ్స్ కి డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నలో నడిచిందని ప్రశ్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన సునీత. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాటా యాత్ర. హైదరాబాద్ లో యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీహిల్స్ ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు. జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. తల్లిదండ్రులు, గురువులను విద్యార్థులు గౌరవించాలి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లోని విజయ్ పాఠశాల 45వ టాలెంట్ షోలో ప్లేబ్యాక్ సింగర్ డాక్టర్ రామచారి. ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల సందర్శించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంబా నుండి గుర్కా జీప్ లో సన్నిధానం చేరుకుంటారు. నీలకల్ నుండి రోడ్డు మార్గంలో పంబా చేరుకునే రాష్ట్రపతి పంబాలోనూ స్నానం చేయాలని యోచిస్తున్నారు. దేశ రాష్ట్రపతి శబరిమల సందర్శించడం ఇదే తొలిసారి. 21న తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకునే రాష్ట్రపతి రాజ్భవన్ లో విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడి నుండి 22వ తేదీ ఉదయం హెలికాప్టర్లో నీలకల్ చేరుకుంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సింపతి రాజకీయాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆడ్ కామెంట్స్ చేశారు. బై ఎలక్షన్స్ లో సింపతి అని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నల్లో నడిచింది, ఆ లోకల్ నాయకుడు ఎవరు అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సింపతి చూపాల్సింది ఎవరికి, డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళక లేక డ్రగ్స్ బాధితులకని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో దొరికిన సెలబ్రిటీలను కేటీఆర్ విడిపించలేదా అని ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన అరవింద్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ అని అరవింద్ ఆరోపించారు. బీఆర్ఎస్ సాయంలో కేటీఆర్ ఇష్టానుసారంగా దొంగ ఓట్లే కాదు, ఏకంగా దొంగ పాస్పోర్ట్లు చేసిన దొంగలు మీరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ హయాంలో బోధనలో ఒకే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో వెలుగు చూసిన దొంగ ఓట్లు బీఆర్ఎస్ హయాంలోనే ఎన్రోల్ అయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఈ దేశ భద్రతకే ముప్పు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్ జాగ్రత్తగా పనిచేయాలని, బిల్లులు ఆపొద్దని సూచించారు. ఈ కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుంది. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 45 36 అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యూన్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలో. జూబ్లీహిల్స్లో లోకల్ జూబ్లీహిల్స్లో ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీహిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరుండే మరి అప్పుడు? ఇలా దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మ్యాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే.
ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు, ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతూ ఉన్నారు. ప్యాడీ వినియోగం తెలంగాణలో ఎక్కువగా ఉందని, భారతదేశంలో ఎక్కువగా ఖరీఫ్ ప్రాక్యూర్మెంట్ ఉంటుందని అన్నారు. ఇందుకొరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి మంత్రుల దృష్టికి తెచ్చారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్లో 4.37 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. బాన్స్వాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలలో ధాన్యం దిగుబడులు వస్తున్నందున ఇప్పటికే జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఈ కేంద్రాలలో ధాన్యం సేకరణ జరిపేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, డీసీఓ శ్రీనివాస్, డిటిఓ ఉమా మహేశ్వరరావు, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, తునికల కొలతల శాఖ అధికారి సుజాత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పలువురు అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయం నుండి అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర చేస్తూ శబరిమలైకి బయలుదేరారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ 4వ రోజు పాదయాత్రలో భాగంగా ఇందలవై చేరుకున్నామన్నారు. పాదయాత్ర చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, అలాగే జీవితంలో అనుభవించని అనుభవాలు ఎదురవుతాయని అన్నారు. ఈ సందర్భంగా గన్నారం వెంకటరెడ్డి గురుస్వామి దంపతులు స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేసి మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ప్రారంభమైన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ సరస్వతి మందిరం నుండి శబరిమలకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 3వ రోజు సాయంత్రం ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర మన వెంకటరెడ్డి గురుస్వామి యొక్క ఆతిథ్యంలో ఇక్కడ ఆగడం జరిగింది. ప్రతిరోజు ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ప్రతి దగ్గర కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి దగ్గర కూడా హాల్టో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఆ సంస్థ వాళ్ళు మాకు తోడుగా ఉంటూ ఈ యొక్క ప్రయాణాన్ని సాగిస్తున్నాము. మా ఒకటే లక్ష్యం శబరిమలై చేరుకోవడం. ఎన్ని ఇబ్బందులన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అన్నీ అధిగమిస్తూ మా స్వాముల యొక్క సమన్వయంతో ఈ యొక్క మహాపాదయాత్రను విజయంగా 3 సార్లు ముగించుకొని 4వ సారి మహాపాదయాత్రను ప్రారంభించినాము. బంగారం ధర పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి ఆకాశమే అద్దుగా దూసుకెళ్తుంది. నిన్న రూపాయలు 1,30,240గా ఉన్న గోల్డ్ రేట్స్ ఇవాళ రూపాయలు 1,30,850కి చేరింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా 1,85,000 మార్కు దాటింది. వడ్డీ రేట్లలో అమెరికా ఫెడ్ రిజర్వ్ కోత పెడుతుందన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పసిడికి డిమాండ్ను పెంచాయి. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరగడం కూడా ఓ కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను నవీపేట్ మండల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ను నవిపేట మండల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. అబ్బంగపట్నం గ్రామంలో మున్నూరు కాపు కుల సంఘం భవన నిర్మాణం కోసం, కోస్లీ గ్రామంలో హరే రామ గోశాల షెడ్డు నిర్మాణం కోసం, ఎంచా మహంత గ్రామాల వీటీసీ భవన నిర్మాణాల ప్రహారీ గోడల కోసం నిధులు మంజూరు చేయించాలని వినతి పత్రాలను అందజేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ గోదావరి ముప్పు రైతుల సమస్యల గురించి ఎంపీకి వివరించారు. స్పందించిన ఆయన వరద ముప్పు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని, భవన నిర్మాణాల ప్రహారీ గోడలకు నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారని సరీన్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కోసం బయలుదేరారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె నామపత్రాలు సమర్పించారు. ఆమె వెంట పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు భారత రాష్ట్ర సమితి బీఫామ్ ఇచ్చింది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ ఉండనుంది. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే
ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్లో యాత్ర పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫోటో వాడడం సరికాదని భావించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుందని అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. 4 నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైన వాళ్ళని వారికన్నీ తెలుసని చెప్పారు. యువత మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామన్నారు. ఒకటి వెనుక ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా 10 రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడడం లేదు. గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర నుండి మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు 1, 2 కాదు అనేక సమస్యలు తెలంగాణని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. సరే సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి, ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నెల రోజులైనప్పటికీ తుకం వేయడం లేదని నిరసిస్తూ బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. వరి కోతలు కోసి 15 రోజులు అయిందని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వారం రోజులు అయిందని నేటికి కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన బాట చేపట్టారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం ఆరబెట్టి వారం రోజులు అయిందని ప్రస్తుతం అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే బాధ్యులు ఎవరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోతే తాము ప్రైవేట్ గానైనా ధాన్యం అమ్ముకునే వారమని అన్నారు. ప్రస్తుతం తాము 2 రకాలుగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో బర్దీపూర్ ప్రవీణ్, విఠల్, రాజ్ కుమార్, రామన్ గౌడ్, అశోక్, హనుమంత్ రెడ్డి, గణపతి తదితరులు ఉన్నారు. దాదాపుగా 15-20 రోజులుగా కోసి ఎండబెట్టి కుప్పలు చేసి పళ్ళకు అదేంటి 14%, 15% అది కూడా వచ్చేసింది. మాకు రెడీ ఎండిన వడ్డు రెడీ ఉన్నది. మా పిఎస్సిసి అధ్యక్షుల వారు బ్రహ్మాండంగా ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి అలాట్మెంట్ వస్తుంది, అలాట్మెంట్ వస్తుంది అంటే రైతులు తెల్లందాకా పొద్దున్న దాకా బట్టలు కప్పుడు తీసుడు పట్టుడు తీసుడు అవుతున్నాయి. ఇది మన తెలంగాణలో నల్గొండ కానీ వరంగల్ కానీ అక్కడ చూస్తుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తుంటే వర్షాలు పడి ఉన్న అడ్లు నానిపోయి వాళ్ళు చేతులతో ఎత్తుకుంటే మాకు భయం అవుతుంది. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అబ్దుల్ కలాం సేవలను విఠల్ రావు వివరించారు. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 94వ జయంతిని నిజామాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి టౌన్ ప్రెసిడెంట్ మన శిల్పరాజు గారు, అధ్యక్షత వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా, వేణుమాళ్లలో సిపిఆర్ పై మెడుకోలు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.
సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మెడికోలు నగరంలో ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం వినూత్న రీతిలో సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ సిపిఆర్ చేసే పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమాన్ని వాహనాల్లో వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మెడికోలు మాట్లాడుతూ అత్యవసర సమయంలో సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడిన వారిమవుతామన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్లు డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ నాగమోహన్, విజయ్ కిషోర్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఎమర్జెన్సీలో ఎవరైనా రోడ్ మీద పడిపోయినప్పుడు వాళ్ళను సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ పోలీసే ఉండొచ్చు, ప్రజలే ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. ఆ సిపిఆర్ అనేది ఎలా చేయాలి, ఆ ఎమర్జెన్సీలో సిపిఆర్ ఎలా చేయాలనేది ఇప్పుడు మా వైద్య విద్యార్థులు చేసి మీకు చూపిస్తారు. ఇది భారతదేశం అంతటా మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా సమాజంలో తనకంటూ ఒక గొప్ప స్థానం ఉండాలని సక్షాం ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థ కొనియాడారు. నగరంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్ దగ్గరలో గల అశోక ఎవెన్యూ క్లబ్ హౌస్ లో ఎగ్జిబిషన్ ఫర్ సేల్ పెట్టారు. ఇంట్లో ఉండి తాము తయారు చేసిన వస్తువులను, వస్త్రాలను జనాలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మహిళ తనలో ఉన్న గుర్తింపుని మా సక్షాం సంస్థ గుర్తించడం జరుగుతుందన్నారు. మా గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్లకు వారు చేసే వ్యాపారం జనాల్లోకి తీసుకెళ్లి వారికి మా సంస్థ తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షాం ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ ఫౌండర్ శ్వేతా గుప్తా, योगिता सोमानी पाल्गोन्नारो। सक्षम ये एक प्लेटफॉर्म है जहाँ पे हमने बहुत सारे वुमेन एंटरप्रेन्योर्स को आगे बढ़ने के लिए कलेक्टिवली एक जगह आके अपना बिजनेस टैलेंट शोकेस करें, इसके लिए ये सक्षम ग्रुप हमने क्रिएट किया है। तो ये सक्षम का पहला एग्जीबिशन है। दिवाली के ओकेजन पे हमने दिवाली धमाका ये पहला एग्जीबिशन सक्षम की तरफ से कंडक्ट किया है और इसमें हमको बहुत ही बढ़िया रिस्पॉन्स मिला है। सारे वुमेन एंटरप्रेन्योर्स अपना अपना स्टॉक लेके आए हैं और बहुत ही कलरफुल हमारा ये इवेंट लग रहा है। బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రాష్ట్ర బంద్కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ ఉద్దేశిస్తూ సిపిఐ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయమని, బీసీ బిడ్డలకు ఇది అన్యాయం జరిగిందని అన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అగ్రవర్ణాలు పాలకులు కుట్రలు పన్నుతున్నారని, కాబట్టి బీసీ బిడ్డలు అన్ని కులవృత్తులు ఈ బంద్లో పాల్గొని బీసీల ఐక్యతని చూపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్, బుడ్డాల రాములు, నీలి శంకర్ ప్రసాద్, కప్ప హనుమన్లు రాజు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలపైన 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దీనిని నిలిపివేస్తూ ఏదైతే స్టే ఇచ్చిందో దీన్ని నిరసిస్తూ 18వ తారీఖున రాష్ట్ర బంధు బీసీ సంఘాలు ఇచ్చిన దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ నిజామాబాద్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల విఆర్ఈసి సామాజిక బాధ్యతలో భాగంగా హైదరాబాద్లోని తలసీమియా సికిల్ సెల్ సొసైటీ సహకారంతో బుధవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో ఫార్మసీ, డిప్లొమా, ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ విభాగాల నుంచి సుమారు 80 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసీమియా మరియు సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రక్తం యొక్క నిరంతరం అవసరాన్ని తీర్చడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులు చూపిన ఈ సేవా స్ఫూర్తిని అందరూ ప్రశంసించారు. యాజమాన్యం ప్రశంస ఈ సేవా కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది అభినందించారు. విద్యార్థుల నిస్వార్థ సేవను కళాశాల చైర్మన్ శ్రీ కె నరేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా విఆర్ఈసి ప్రిన్సిపల్ గణేష్ సార్, విసిపిఎన్ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ సార్, ఇతర అధ్యాపక బృందం రక్తదాతలను ప్రోత్సహించి శిబిరాన్ని విజయవంతం చేయడంలో చురుకుగా పాల్పంచుకున్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులలోని దయార్థ హృదయాన్ని, సామాజిక బాధ్యతను మరోసారి చాటి చెప్పింది. తలసీమియా అండ్ సికల్ సెల్
సొసైటీ ఆధ్వర్యం లోపల ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు మన విఆర్ఎస్సి కాలేజీలో నిర్వహించడము అభినందనీయము. సో దీనికోసము మన ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే ఫార్మసీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో బ్లడ్ కలెక్షన్ క్యాంప్ వాళ్ళు చంద్రకాంత్ అగర్వాల్ ప్రెసిడెంట్ గారు మన నిజామాబాద్ విచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ మన విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నుకోవడం జరిగింది. So we are proudly saying that at the same period those who are having of the problems regarding of the blood, so that the society will be going to organizing the different camps. నివారణనే రక్షణ కంటే మేలు అని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు రోటేరియన్ ప్రొఫెసర్ డాక్టర్ జి హరికృష్ణ అన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక మాణిక్ భవన్ పాఠశాలలో విద్యార్థుల కొరకై పరిశుభ్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు రోటరీ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ జి హరికృష్ణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి రోజులలో ప్రతి ఒక్క మానవునికి పరిశుభ్రత చాలా అవసరమని, ముఖ్యంగా చేతులు పరిశుభ్రతయే ప్రధాన రోగాలకు ప్రాథమిక నివారణ అని, దానికి సంబంధించిన 7 రకాల చేతులు పరిశుభ్రపరచు విధానాన్ని విపులీకరించి తెలుపుతూ నివారణ మానవుని రోగాలకు రక్షణ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా దినచర్యలో భాగంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమనగా కోవిడ్ అనంతరం ప్రతి ఒక్కరికి అవగాహన అనేది పెరిగిందని, దీనితో పాటు అంటువ్యాధులు మరియు ఫ్లూ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే చేతులు పరిశుభ్రతే ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోవిందు జవహర్, కోశాధికారి జుంగల్ జాజు, రాజ్ కుమార్ సుబేదర్, మాణిక్ బండ్ స్కూల్ అధ్యక్షులు ఇంగు శివప్రసాద్, ధన్పాల్ శ్రీనివాస్, సతీష్ షాహా, డాక్టర్ స్వప్నల్ గిరి, పాఠశాల కార్యవర్గ సభ్యులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 15 అక్టోబర్ స్థానిక నిజామాబాద్లో ఉన్న మాణిక్ భవన్ స్కూల్ ప్రాంగణం నందు ఈరోజు విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కటి ఇంటర్నేషనల్ హ్యాండ్ వాషింగ్ డేని మనం ప్రతి అక్టోబర్ 15th జరుపుకుంటున్నాము. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోటగల్లి శంకర్ భవన్లో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు 30 నుండి 40 సెకండ్ల వరకు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామచందర్ గైకాడ్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఉపాధ్యాయులు సౌందర్య, ముకుంద్, సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు. నీళ్ళతో తడిపిన తర్వాత సబ్బులు రుద్దిన తర్వాత ఇట్లా పెట్టాలి. మీరు కూడా అనండి, ఇట్లా నేను చేస్తున్నట్టు చేయండి. సీదా 1 2 3 4 5 వేళ్ళ మధ్యన వేళ్ళని పోలిస్తూ 1 2 3 4 5 ఉల్టా ఎడమ చేతి పైన కుడి చేతులు పెట్టి రుద్దాం. 1 2 3 4 5 కుడి చేతి పైన ఎడమ చేతులు పెట్టి రుద్దాలి. 1 2 3 4 5 ఇప్పుడు ప్రతి వేలుని ఒక సర్కిల్ లాగా. సుంకెట్ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మోర్తాండ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్యాల రాములు ప్రారంభించారు. సుంకెట్ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, మోర్తాండ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో ప్రభుత్వానికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల సంక్షేమానికి ఎంతో పాటుపడుతూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసినందుకు మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మల్పాల్, రంజిత్, నావిద్, ఐకేపీ సీసీలు శ్రీనివాస్, మహేందర్, ఐకేపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల్ సుంకెట గ్రామంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినటువంటి మన కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారికి నా గ్రామ రైతుల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళా సంఘాల ద్వారా ఇంతవరకు మా గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇదే మొట్టమొదటిసారి కాబట్టి
మా రైతులందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 15న ఉద్యోగ మేళ జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళకు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టారు. ఉద్యోగాలు: సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డ్, సలహాదారు, క్యాషియర్. ఎస్ఎస్సి ఎనీ డిగ్రీ బీటెక్ వారు అర్హులన్నారు. నిజామాబాద్లో ఉద్యోగం ఉంటుందన్నారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీనగర్ నిజామాబాద్ నందు 15/10/2025 నాడు ఉద్యోగ మేళ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని సూచించారు. సార్ ఏదైతే ఉందో ఆ సార్ పొజిషన్కి వచ్చిండు. సో ఫస్ట్ ఒక జాబ్లో జాయిన్ అవ్వండి. జాబ్ ఫేర్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. సో మన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం కాకుండా మీరు ఈ జాబ్ కోసం ప్రయత్నించండి. గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నించదని చెప్పట్లేదు, బట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేయండి. సో గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలంటే ఏముండాలి? ఫస్ట్ అప్లై చేయడానికి మన దగ్గర అమౌంట్ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసామనుకోండి, ఆర్ఆర్బీ సెంటర్ ఎక్కడ పడుతుంది? నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో మన నిజామాబాద్ ఉంది. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ పేర్కొన్నారు. డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట ట్రాఫిక్ నియంత్రణకు సహాయక చర్యలు చేపట్టారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఉండడం వల్ల డిచ్పల్లి ఎస్ఐ హరీష్ ప్రత్యేక చొరవ తీసుకొని రైల్వే స్టేషన్ పరిసరాలను, పిచ్చి మొక్కలను తదితర వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరిచి ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు ఆటో స్టాండ్లోనే తమ ఆటోలను నిలపాలని, రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలపరాదని, తమకు కేటాయించిన స్థలంలోనే ఆటోలు నిలిపి ప్రయాణికులకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తమ ఆటోలను నడుపుకోవాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్లోనే ఆర్టీసీ బస్సులను నిలపాలని, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు సహకరించాలని ఎస్ఐ కోరారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు అక్రమంగా వేసుకున్న షెడ్యూలను తొలగించాలని, లేని ఏడల కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరీష్తో పాటు కానిస్టేబుల్ వినోద్, రాజేందర్, దశరథ్, ఆటో డ్రైవర్లు హబీబ్, మియాబాయ్, కలీం, జాను, షబ్బీర్, విష్ణు, హోటల్ జావేద్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి నుంచి వెళ్ళి నిజామాబాద్ వెళ్ళే హైవే రోడ్డు రోజు రోజుకి మరింత రద్దీ పెరుగుతుండడంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో టీజీఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడి వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈరోజు మనం రిక్వెస్ట్ స్టాప్ను రైల్వే స్టేషన్ పక్కన మనం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు వేల బస్సులు వేల మంది పోతూ ఉంటారు. దానికి తోడు రోజు ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఎంత మనకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే ఉద్దేశంతో మేనేజర్ గారితో మాట్లాడి టీజీఆర్టీసీ మేనేజర్తో మాట్లాడి ఈరోజు ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బస్సులు ఇంతకుముందు రైల్వే స్టేషన్కి మోర్తాన్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ నర్సయ్య ప్రారంభించారు. మోర్తాన్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంగేట బుచ్చన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాలర్లను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయల మద్దతు ధర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీద్, ఐకేపీ సీసీలు శ్రీనివాస్, మహేందర్, ఐకేపీ అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల్ సుంకెట గ్రామంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినటువంటి మన కమ్మరిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారికి నా గ్రామ రైతుల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళా సంఘాల ద్వారా ఇంతవరకు మా గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇదే మొట్టమొదటిసారి కాబట్టి మా రైతులందరికీ. బీర్కూర్ కేజీబీవీలో బాలికల ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ లయన్స్ క్లబ్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా బీర్కూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహంలో నివసిస్తున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాలికలలో తరచుగా కనిపించే ఆరోగ్య రుగ్మతలు, వాటి నివారణ పద్ధతులు, సరైన పరిశుభ్రత పాటించడం ప్రాముఖ్యతపై దృష్టి సారించింది. బాన్స్వాడలోని ప్రఖ్యాత 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సదస్సు నిర్వహణకు తమ పూర్తి సహకారాన్ని అందించింది. నిపుణులైన వైద్య బృందం, ముఖ్యంగా డాక్టర్ వాగ్దేవి, డాక్టర్ దివ్య భవానీల పర్యవేక్షణలో వసతి గృహంలోని బాలికలందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలలో సాధారణ ఆరోగ్య తనిఖీలు, రక్తహీనత వంటి సమస్యల గుర్తింపు, అవసరమైన వారికి తక్షణ వైద్య సలహాలు, సూచనలు అందించబడ్డాయి. బాలికలు తమ ఆరోగ్య సమస్యలను నిర్భయంగా తెలియజేయడానికి, వాటికి సరైన పరిష్కారాలను పొందడానికి ఈ సదస్సు ఒక వేదిక నిలిచింది. లయన్స్ క్లబ్, 7 హిల్స్ హాస్పిటల్ సంయుక్త కృషి బాలికల ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన పెంచడానికి, వారికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి ఎంతగానో దోహదపడింది. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రోత్సాహం లభించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బాలికల ఆరోగ్య సంరక్షణకు తమ వంతు కృషి చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సదస్సు బాలికల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంలో కీలక పాత్రను వైద్యులు పోషించారు. వడాట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పాలేపు నర్సయ్య ప్రారంభించారు. వడాట్ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతున్నారని వడాట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మరపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుచ్చన్న, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీద్, ఐకేపీ అధికారులు, మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వడ్డేడ్ గ్రామంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రైతులు ఎవరు దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2,389 రూపాయలు, అలాగే బ్రి గ్రేడ్ వరి ధాన్యానికి 2,369 రూపాయలకు ప్రకటించడం జరిగింది. దీనిని పేద, ప్రతిభ కలిగిన ఆర్యవైశ్య విద్యార్థులకు శ్రీ వాసవి సేవా సమితి ఆర్థిక సాయం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్వపల్లి పురుషోత్తం కళ్యాణ మండపంలో శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యానిధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్యవైశ్య కులంలో ఉన్న నిరుపేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు చేయూతనివ్వడం జరుగుతుందని, ఇందులో భాగంగా విద్యానిధి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించామని ట్రస్ట్ వ్యవస్థాపకులు అర్వపల్లి పురుషోత్తం గుప్తా తెలిపారు. ఈ రోజు ఆర్యవైశ్య 20 మంది విద్యార్థులకు 21,000 చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ ద్వారా 2 సంవత్సరాలలో 100 మంది వరకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. విద్య ద్వారానే చైతన్యం వస్తుందని ఆలోచనతో ట్రస్టుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పురుషోత్తం అన్నారు. పేద తల్లిదండ్రులు లేని ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి తామంతా కంకణబద్దులై ఉన్నామన్నారు. ఉన్నత వర్గాల విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ వారికి చదువులు అందని ద్రాక్షలా మారాయని వాపోయారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని అన్నారు. ఆర్థిక సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆశించారు. తమ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు విద్య, వైద్య, క్రీడా రంగాల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు చేయూతనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ వెంకటరమణ, ముక్క వినోద్, పెల్దే లక్ష్మీకాంతం, వెండి బంగారు వర్తకుల సంఘం అధ్యక్షులు పెల్దే రాజేశ్వర్, ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి మురళి, మాజీ అధ్యక్షులు జిల్లా ఆర్యవైశ్య సంఘం విశ్వనాథం శ్రీనివాస్, మాజీ పట్టణ సంఘం అధ్యక్షులు, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవరికైతే పుట్టినరోజు ఉంటుందో ఎక్కడో ఇస్తారు కాబట్టి ఏదో పూజలు చేస్తాం, ఏదో దానధర్మాలు చేపిస్తాం, పిల్లలతో కానీ మనం కానీ ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి దాంట్లోనే ఇదొక భాగం పెట్టుకొని ఈ భాగానికి ఒక 100 రూపాయలు మీరు ఇష్టం ఎంత అంటే అంత 100 రూపాయలు మొదలుకొని మీ ఇష్టం ఉన్నంత ఇవ్వవలసిందిగా, ఈ సంస్థను మీరు అందరూ కలిసి ఆదుకోవాల్సిందిగా, వేరే వాళ్ళకి కూడా చెప్పవలసిందిగా మీ అందరికీ సవినయంగా. డిచ్పల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోషణ మాసం ప్రోగ్రాంలో భాగంగా డిచ్పల్లి ప్రాజెక్ట్ లెవెల్ ప్రోగ్రాం నడిపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి హాజరయ్యారు. బేటీ దినోత్సవంలో భాగంగా అప్పుడే పుట్టిన ఐసీడీఎస్ తరపున ఒక కిట్ అందజేశారు. కిట్లో చిన్నపిల్లలకు అవసరమయ్యే పౌడర్, నాప్కిన్, 2 డ్రెస్సులు, సాక్సులు, డ్రై షీట్, సో బాక్స్, ఒక బాస్కెట్తో పాటు 13 రకాల వస్తువులను అందజేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, కొత్తగా చేరిన పసిపిల్లలకు అక్షరభాష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమం 1 నెల రోజుల పాటు పోషణపై అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. ఆడపిల్ల కిషోరి బాలికగా ఉన్నప్పుడే రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని, గర్భిణిగా ఉన్నప్పుడు అంగన్వాడీలో పేరు నమోదు చేయించుకొని ఆరోగ్య లక్ష్మి భోజనాలు చేయాలని, రెస్ట్ తీసుకోవాలని, మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, బిడ్డ పుట్టగానే ముర్రు పాలు తాగించాలని, 6 నెలలు కేవలం తల్లిపాలు తాగించాలని, ఏ ఇతర పానీయాలు ఇవ్వకూడదని, పుట్టిన బిడ్డకు 2 సంవత్సరాలు తల్లిపాలు కొనసాగించాలని వివరించారు. బిడ్డకు 7వ నెల రాగానే తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అలవాటు చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ రసూల్ బితో పాటు సిడిపిఓ జ్యోతి, మెడికల్ ఆఫీసర్ సుశాంత్, ఏపీఎం రవీందర్, హెచ్ఈఓ శంకర్, ఐకేపీసీసీ కోఆర్డినేటర్ ప్రకాష్, పోషణ్ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాంబాబు, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, సూపర్వైజర్ మమత, బుజ్జి, శోభ, రాధా, లక్ష్మి, సునీత, వరలక్ష్మి, సరిత, భాగ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా లేటెస్ట్గా ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వయసుకు మించిన బరువు ఉండడము, లేదా ఎత్తుకు మించిన బరువు ఉండడము, అలాంటి ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళని ఒబిసిటీ కిందకే గుర్తించి, అలాంటి ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ది మాల్ న్యూట్రిషన్ కిందకే వస్తుంది. ఎత్తుకు తగ్గ పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలు మనకి లభిస్తున్నాయి న్యాచురల్గా. ఆ పదార్థాలు తినడం వల్ల మనకి అన్నెసెసరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదే కనుక మనము బయట మందులు తినడం వల్ల, బయట మందులతో కాల్షియం టాబ్లెట్స్, అవి ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల. ఉర్దూ విభాగాధిపతిగా డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవి నియామకమయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగాధిపతిగా డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవీని నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులు అందించారు. డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవి ఉర్దూ విభాగంలో 12 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం కలిగారు. డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మైనార్టీ సెల్ డైరెక్టర్ గా, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ అరబిక్, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఉర్దూ గా, పిఆర్ఓగా, చీఫ్ వార్డెన్ గా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గా, అడిషనల్ కలెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా అకాడమిక్ పదవుల సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందారు. ఇటీవల డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ కవి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉర్దూ అకాడమీచే పరిశోధక విమర్శ రంగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. మోపాల్ మండలంలో మోపాల్ రైతు వేదికలో అంగన్వాడీ సెంటర్స్ ఆధ్వర్యంలో పోషణ మాసం సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మోపాల్ మండల్ మోపాల్ గ్రామంలో రైతు వేదికలో అంగన్వాడీ సెంటర్స్ ఆధ్వర్యంలో పోషణ మాసం సంబరాలు నిర్వహించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులకు శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసనాలు, ఇంకా అక్షరాభ్యాసాలు ఇలాంటి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా గర్భవతులుగా ఉన్నప్పుడు ఎలాంటి పోషక విలువలైన ఆహారం తీసుకోవాలని వివరించారు. ముఖ్య అతిథిగా రసూల్ బిడబ్ల్యూ, సిడిపిఓ సౌందర్య, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్వామి, సులోచన, డిహెచ్ఓ భూలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ అజ్మల్ అండ్ సంతోష్, మోపాల్ ఎస్ఐ సుష్మిత, ఏఎన్ఎం వనజ, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ స్వర్ణలత, స్వరూప, వినోద, విశాల, కోఆర్డినేటర్ రాంబాబు హాజరయ్యారు. సమస్త వీక్షకులకి అందరికీ, అలాగే నిజామాబాద్ వాస్తవ్యులు జనాలకి అందరికీ, మా టీచర్లకి, సూపర్వైజర్స్, సిడిపిఓస్, హెల్త్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా ప్రెస్ వారికి, వీరందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ దీపావళి. నందిపేట మండలంలోని బాద్గున జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేయూతనందించారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఇందూరు ఆధ్వర్యంలో బాద్గన జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా కంపాస్ బాక్సులు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తంగర్లపల్లి శ్రీనివాస్, క్యాషియర్ తోడుపు నూరి రామ్మోహన్, ఉపాధ్యక్షులు తోడుపు నూరి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నల్ల నాగేష్, ముఖ్య సలహాదారు మామిడి రమేష్, స్కూల్ పిల్లలు, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత మంచి స్కూలు. మా సార్లంతా కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని భయం నుంచి
భక్తితోటి మంచి పాఠాలు చెప్తుండే. మాకు ప్రైవేట్ క్లాసులు చెప్తుండే. మాకు దసరా సెలవులలో కూడా మాకు క్లాసెస్ చెప్తుండే, ప్రైవేట్ క్లాసెస్. అంటే అంత మంచి స్కూల్లో చదువుకున్నాం. మీరు కూడా మంచి చదువుకోవాలి, మీకు కూడా మంచి ఉపాధ్యాయులు. అమ్మ లాంటిది, గోవులకు కూడా సేవ చేస్తూ దానం పెడుతూ ఉండాలి. ఇదంతా ఏంటంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తాజాగా జరిపిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంపై పెన్షన్దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ చందాదారుల ప్రధాన డిమాండ్లను మరోసారి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎస్ 95 పథకానికి చెందిన వేల మంది పెన్షన్దారులు ఎప్పటి నుంచో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు కనీస పెన్షన్గా ₹7,500 చెల్లించాలన్నది వారి డిమాండ్. ఇటీవల జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని అంతా భావించారు. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబిటిలో ఈ అంశం చర్చించకపోయినప్పటికీ ఈ అంశం కేబినెట్ పరిశీలనలో ఉందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలపడం ఊరట కల్పించే అంశం. సిబిటి అజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ కార్మిక సంఘాల నేతలు ఈ అంశం లేవనెత్తడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల జరిగిన సిబిటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్ పాక్షిక విత్డ్రాకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను సిబిటి ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించి 3 రకాలుగా ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ఇకపై చందాదారులు తమ పీఎఫ్లోని ఉద్యోగి యజమాని వాటా సహా పీఎఫ్ నిధిలో అర్హమైన బ్యాలెన్స్లో 100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే విత్డ్రా లిమిట్స్ కూడా పెంచింది. చదువు కోసం 10 సార్లు, వివాహం విషయంలో 5 సార్లు వరకు పాక్షిక విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికి 3 సార్లే తీసుకునేందుకు అనుమతి ఉంది. తల్లిదండ్రులు గురువుల మాట విని ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె రామాచారి అన్నారు. విజయ్ పాఠశాల 45వ టాలెంట్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె రామాచారి, గౌరవ అతిథిగా జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్, గౌరవ అతిథిగా రచయిత్రి, సంపాదకురాలు, నటి, శాస్త్రీయ నృత్యకారిణి సరస్వతి కరవడి, విజయ్ విద్యా సంస్థల కార్యదర్శి అమృతలతలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టాలెంట్ షోను ప్రారంభించారు. విజయ్ హై స్కూల్ 45వ టాలెంట్ షో సందర్భంగా వారు మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలను, టీచర్లను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి అన్ని రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రతిభ పురస్కారాలను అందించారు. అనంతరం ముఖ్య అతిథులను విజయ్ పాఠశాల తరపున మెమోంటో, శాల్వాలతో సత్కరించారు. పాఠశాల కార్యదర్శి అమృతలత, రామాదేవి, లలితాదేవి, విజయభారతి, విజయలక్ష్మి, మధు, కరెస్పాండెంట్ ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, అధ్యాపక బృందం పాల్గొన్నారు. కష్టపడితే మనము ఈరోజు చక్కగా కూర్చొని తింటున్నాం. ముందు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో మన శరీరానికి వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళు మన శరీరానికి ఆహారాన్ని ఇస్తున్న రైతులు ఎంత గొప్పవాళ్ళు, మన మనస్సుకి ఆహారం ఇచ్చే ఈ గురువులు ఎంత గొప్పవాళ్ళు. ఎందుకంటే శరీరం మాత్రం ఉంటే సరిపోదు, విద్య ఉండాలి. విద్య లేనివాడు వింత పశువు అంటారు. కాబట్టి మన శరీరానికి రైతు అన్నం పెట్టి పోషిస్తున్నాడు. మన మనస్సుకి, మన మేధకి, మన బ్రెయిన్కి ఫుడ్ అంటే జ్ఞానం అనే ఫుడ్ పెట్టి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నటువంటి ఈ గురువులందరూ కూడా తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర, ముదోల్, తానూర్, బైన్సా మండలాల రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, సోయా పంట చేతికి వచ్చిందని సరైన మద్దతు ధర ఇవ్వకుండా ప్రతి పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదని మండిపడ్డారు. ఈరోజు ముదోల్లోని పశుపతినాథ్ శివాలయంలో బస చేసి రేపు ఉదయం బైన్సా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తపరచనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనను వ్యక్తపరుస్తామని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు హెచ్చరించారు. నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగాపై గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్య సమాజ్ ఇందూర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రాధాకృష్ణ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు.
ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టర్ అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్లా మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని అందే జీవన్ రావు తెలిపినారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను జాతీయ అంతర్జాతీయ సదస్సులలో సమర్పించిన పరిశోధన పత్రాల పత్రులను ప్రధానోపాధ్యాయులు అనితనకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్య సమాజ్ సెక్రటరీ నారాయణ, బోధన సిబ్బంది అఖిల స్రవంతి, సృజన పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో అబ్దుల్ అద్నాన్ వాంపైర్ సాగా అనే భాషలో చలనచిత్రం నిర్మించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో స్థానిక కథ రచయిత, నిర్మాత అయిన అబ్దుల్ అద్నాన్ వాంపైరస్ సాగా అనే అన్ని భాషల్లో చలనచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే ముంబై, భోపాల్ వంటి నగరాలు విజయవంతంగా పూర్తయింది. తన స్వంత ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ, గౌరవంతో అబ్దుల్ అద్నాన్ తన చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను బాన్స్వాడ పట్టణంలోనే చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆశయంతో ఆయన బాన్స్వాడలోని పోర్లం ప్రాంతంలో, పాత బాన్స్వాడలోని కొన్ని చారిత్రక ప్రదేశాలలో, జూకల్ మండలంలోని కౌలాస్ గ్రామ పరిసరాల్లో ఈ సినిమా ప్రాజెక్ట్ షూటింగ్ ను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ నిర్ణయం స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలను కల్పించడమే కాకుండా బాన్స్వాడ ప్రాంతాన్ని సినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా దోహదపడుతుంది. ఈ చిత్ర నిర్మాణం ద్వారా స్థానిక సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేదే అబ్దుల్ అద్నాన్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతవరకు ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా తన స్వగ్రామానికి సేవ చేయాలనే తపనతో అబ్దుల్ అద్నాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వ్యాంపైర్ సాగా అనే సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మేము ఒక గ్లింప్స్ అనేది రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ స్టోరీ అనేది ఒక 4 కాస్మిక్ స్టోన్స్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ అండ్ ద 4 వ్యాంపైర్స్, ట్రూప్స్, హైబ్రిడ్స్, వేర్వుల్స్ ఇదంతా గురించి అయితే మేము సపోర్ట్ కోరుతున్నాము మీ అంతా ఆడియన్స్ నుంచి. ఇది ఒక చాలా మంచి కాన్సెప్ట్ సినిమా. యాజ్ ఏ డెబ్యూ ప్రొడ్యూసర్, రైటర్ నేను ఒక చాలా మంచి స్టోరీని క్యాప్టివేట్ చేశాను. అర్సపల్లి 14వ డివిజన్లో డ్రైనేజీ లీక్ కావడంతో స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని అర్సపల్లి 14వ డివిజన్లో మెయిన్ రోడ్ కమాన్ వద్ద మురికి కాల్వ పగిలిపోయి దుర్వాసనతో రోడ్డుపై నీరు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు కొనియాడారు. తమ వ్యాపారాలకు, వాహనదారులకు దుర్వాసనతో సతమతం అవుతున్నామని అన్నారు. సిబ్బంది బాగు చేసి మా ఆరోగ్యాలను కాపాడాలని కొనియాడారు. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. మాధవ్ నగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, అహ్మదీ బజార్ వద్ద కిలా రోడ్డును ఆనుకొని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పై అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. ఆర్ఓబి పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అప్రోచ్ రోడ్, సర్వీస్ రోడ్ల పనులు జరిపించాలని, ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని అన్నారు. ఈ రీతిన పనులు జరిపిస్తే ఎప్పటిలోగా పూర్తయితాయని నిలదీశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్న ఈఆర్ఓబి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వేగంగా పనులు జరిపించాలని ఆదేశించారు. నిర్దిష్ట గడువును అనుసరిస్తూ పనులు చేపట్టకపోతే గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. కాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికబద్ధంగా పనులు జరిపించాలన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన అహ్మదీ బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి సంబంధించి న్యాయపరమైన అవంతరాలను అధిగమిస్తూ అర్హులైన వారికి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోట్లాది రూపాయలు వేచించి నిర్మాణం పూర్తి చేసిన భవన సముదాయం నిరుపయోగంగా ఉండడం సమాజ
సమంజసం కాదన్నారు. అదేవిధంగా నాగారం 80 క్వార్టర్స్ న్యూ కలెక్టరేట్ కు ఆనుకొని నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు వీలుగా అవసరమైన మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, నెంబరింగ్ వంటి పనులను తక్షణమే జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా విభాగాల పనులను ఏకకాలంలో కొనసాగేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డిఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులు ఉన్నారు. తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో పాడి పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 7వ విడత గాలికుంటు నివారణ టీకాలను పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. లేనిచో రోగం వస్తే పశువులలో పాల దిగుబడి గణనీయంగా తగ్గి పశు పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు. నేటి నుండి 14/11/2025 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలోని పశువులకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భాస్కరన్ మాట్లాడుతూ గాలికుంటు రోగం వస్తే పశువులకు కాళ్ల గెటికెల్లో మరియు నోట్లో పుండ్లు అవ్వడం వలన పశువు మేత మేయక పాల ఉత్పత్తి తగ్గడం కానీ చనిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ రమేష్ పోచయ్య, విఎల్ఓ బి కొండల్ రెడ్డి, జేవిఓ ప్రేమ్ సింగ్, జేవిఓ గోపాల మిత్రులు మరియు విజయ్ డైరీ డైరెక్టర్ మైసాగౌడ్, సెక్రటరీ అనిల్ రెడ్డి, పాడి రైతులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య రాష్ట్ర కమిషనర్ను కోరారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నరసయ్య అన్నారు. ఈ రోజు హైదరాబాద్లో పౌర సరఫరాల కమిషనర్ను కలిసి వినతి పత్రంను సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ చేయలేదు అనే విషయాన్ని మనము నిన్న మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా ఒకసారి సివిల్ సప్లై కమిషనర్ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడదామని చెప్పి మా సహచరులతో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల. దాదాపు ఆ 8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ బైపాస్ మార్గంలో ట్రాఫిక్ సిఐ వినోద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ మార్గంలో ట్రాఫిక్ సిఐ వినోద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేశారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచనలతో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ వినోద్ వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని సూచించారు. బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహంలో దిల్సే కార్యక్రమం నిర్వహించారు. శారీరక ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య శిబిరం మరియు అవగాహన సదస్సును బీర్కూర్ కేజీబీవీలో నిర్వహించారు. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపం, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, మహిళలు శుభ్రత, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఇతర ఆరోగ్య సమస్యల గురించి వివరించి మరియు హెల్త్ చెకప్ చేశారు. బాన్స్వాడలో గల 7 Hills హాస్పిటల్ వారి సౌజన్యంతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వాగ్దేవి మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య భవానీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ బోధన్ రీజియన్ చైర్మన్ పావులూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సో ఈ గ్రోత్ స్పర్ట్ అనేది ఏంటంటే ఎమోషనల్ గా, ఫిజికల్ గా అందరికి గ్రోత్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది. సో ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ అన్ని డ్రాస్టిక్ గా ఉంటాయి. అందుకని మీ మెంటల్, ఫిజికల్ అన్ని వెల్ బీయింగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు. సో మెయిన్ గా ఈ ఏజ్ గ్రూప్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎనీమియా. గాన్లపేట వరద కాల్వ గండిపడిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనుల్లో భాగంగా వరద కాల్వ నిర్మాణం పనులు 130 కిలోమీటర్లు పూర్తి చేసి మిడ్మానేర్ను నీటితో నింపేస్తుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలో లక్ష్మీ కాల్వ ద్వారా సుమారు 12 కిలోమీటర్ల కాల్వ ద్వారా సుమారు 22,000 ఎకరాలు సాగు చేయబడుతుంది. ఉత్తర తెలంగాణకు ధాన్యగా రంగ భూములను సస్యశ్యామలం చేసిన ఈ కాల్వలకు మెయింటెనెన్స్ సరిగ్గా లేవ
అభిప్రాయపడుతున్నాం. ఇటీవల గాన్లపేట అక్విడిడేట్ వద్ద గండిపడిన ప్రదేశాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు తేదీ 15 అక్టోబర్ రోజున ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా AIUKS రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, AIPKMS జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్ మాట్లాడుతూ వరద కాలువ సుమారుగా 130 కిలోమీటర్లు ఉంది. కాలువ కట్టలు, అక్విడేట్లు, మెయింటెనెన్స్లు సంబంధిత ఇరిగేషన్ అధికారులు చూడాలి. ఏ ప్రాంతంలో అయినా లీకేజ్లు ఉన్నాయా పరిశీలించాలి. ఇది పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని లక్ష్మీ కెనాల్ సుమారు 3.5 కిలోమీటర్లతో నిర్మాణమై 22,000 ఎకరాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో సాగు అవుతుంది. కానీ ఈ కాలువ శిథిలా వ్యవస్థకు వచ్చిందని, ఇప్పటికే రైతులు అనేకసార్లు ఫిర్యాదులు చేసి పట్టించుకునే నాదుడే లేడని ఆరోపించారు. పాత్రికేయ మిత్రులకు నమస్తే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గాన్లపేట వరద కాలువకు సంబంధించి ఎక్విడేటు గత వారం రోజుల క్రితం ఆకస్మికంగా గండిపడింది. ఒక 3 కుటుంబాలు, దళిత కుటుంబాల చెందిన భూములు నష్టపోయినాయి. ముఖ్యంగా మామిడి రాజన్న కుటుంబానికి చెంది సుమారు 2 ఎకరాలు మొత్తం గజంన్నర ఉసుక పెట్టింది. మొత్తం వరంతా కూడా ఉసుక పాలైపోయింది. మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని VPS స్కూళ్లలో 45వ టాలెంట్ షో 2వ రోజు సినీ నటి రోహిణి పాల్గొన్నారు. వివిధ రంగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం బోధన పట్టణంలోని ప్రభుత్వ బాలికల బాలుర వసతి గృహాలను తనిఖీ చేశారు. ఆచన్పల్లిలో గల జ్యోతిబాపులే బాలికల పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వంటశాలకు వెళ్లిన జడ్జి ఆహార పదార్థాలను పరిశీలించారు. పరిశుభ్రతను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను గమనించారు. విద్యార్థినులకు ఏర్పాటు చేసిన వసతులను, తరగతి గదులను పరిశీలించి భద్రతా వసతులను అధ్యయనం చేశారు. విద్యార్థినులను కలిసి చదువు గొప్పతనాన్ని వివరించారు. లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చని తెలియజేశారు. పూలే దంపతుల జీవితమే ఆదర్శంగా విద్యా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. చదువులో విషయ పరిజ్ఞానం గూర్చి ఉపాధ్యాయులను అడిగి సందేహాలను తీర్చుకోవాలని సూచించారు. అనంతరం బెల్లాల్ గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల వసతి గృహాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వసతుల కల్పనలో, భోజన నాణ్యతలో రాజీ పడబోమని ప్రిన్సిపల్ తెలియజేశారు. విద్యా బోధనలో ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని, కంటికి రెప్పలా చూసుకుంటున్నామని ఆయన తెలిపారు. పాఠశాల వసతి గృహాలను కలియ తిరిగిన జడ్జి ఉదయ్ భాస్కర్ రావు విద్యార్థులను వసతుల కల్పన ఎలా ఉందంటూ వాకాబు చేశారు. తరగతి గదిలో నిద్రిస్తున్నామని, ఇరుకుగా ఉన్న తరగతి గదిలో నిద్రించడం కష్టంగా ఉన్నదని విద్యార్థులు తెలిపారు. పాఠశాల వసతి గృహాల తీరుతెన్నులపై సమగ్ర నివేదిక రూపొందించుకొని ఉన్నత న్యాయస్థానంకు నివేదిస్తామన్నారు. జడ్జి వెంట న్యాయసేవ సిబ్బంది శ్రావణ్, మృలానిని, పారాలీగల్ వాలంటీర్స్ పద్మాసింగ్, రమణారెడ్డి, న్యాయవాది ఆశానారాయణ ఉన్నారు. నగరంలోని పులంగ్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని వాహనదారునికి గాయాలయ్యాయి. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,000 పలుకుతోంది. 1 కేజీ వెండి ధర 2 లక్షలకు చేరుకుంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1950గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,000కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 22న శబరిమల సందర్శించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రోజు రోజుకు ఆకాశమే అద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు. బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంపై పెన్షన్దారులు అసంతృప్తి.
చందాదారుల ప్రధాన డిమాండ్లు పట్టించుకోవడం లేదని ఆందోళన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ట్ కామెంట్స్. జూబ్లీహిల్స్ క్లబ్స్ పబ్స్ కి డ్రగ్స్ సరఫరా ఎవరికి అనుసరణలో నడిచిందని ప్రశ్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన సునీత. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాటా యాత్ర. హైదరాబాద్ లో యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీహిల్స్ ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు. జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. తల్లిదండ్రులు, గురువులను విద్యార్థులు గౌరవించాలి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లోని విజయ్ పాఠశాల 45వ టాలెంట్ షోలో ప్లేబ్యాక్ సింగర్ డాక్టర్ రామచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.